ఈ వీడియోలో పేదరికంలో పుట్టి లక్షల కోట్లు సంపాదించిన ఓ వ్యక్తి యొక్క ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. మనం మాట్లాడుకోబోయే వ్యక్తి పేరు సాయిచిరో హోండా. మనం చూసే హోండా బైక్స్, హోండా కార్స్కి సంబంధించి హోండా కంపెనీ ఫౌండర్ ఈ సాయిచిరో హోండా. హోండా 1906 సంవత్సరంలో జపాన్లోని ఓ చిన్న విలేజ్లో ఓ బ్లాక్ స్మిత్కి పుట్టాడు. తనది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. స్కూల్లో చెప్పే చదువు హోండాకి అంతగా నచ్చలేదు. సో 15 సంవత్సరాల వయసులోనే ఓ మెకానికల్ సెట్లో మెకానిక్గా చేరాడు హోండా. 6 సంవత్సరాలు అక్కడే వర్క్ చేశాడు. ఇంజన్స్ అన్నా, మోటార్స్ అన్నా, కార్స్ అన్నా హోండాకి చాలా ప్యాషన్. అదే ఇంట్రెస్ట్తో కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో అవసరమైన పిస్టన్ రింగ్స్ని సొంతంగా తయారు చేశాడు హోండా. తను తయారు చేసిన పిస్టన్ రింగ్స్ని తీసుకెళ్లి టొయోటో కంపెనీ వాళ్ళకు చూపించాడు. అది తయారు చేసే కాంట్రాక్ట్ ఇవ్వమని వాళ్ళని అడిగాడు. అయితే వాళ్ళు అన్నారు, దీనికంటూ ఓ మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా అవసరం, సో నువ్వైతే ఫస్ట్ డిప్లొమా చేసి ఆ తర్వాత ఆలోచిద్దామన్నారు టొయోటో కంపెనీ వాళ్ళు. సో హోండా నిరాశ పడకుండా వెళ్ళి మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి మళ్ళీ టొయోటో కంపెనీ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. హోండా యొక్క ఆసక్తిని గమనించిన ఆ టొయోటో కంపెనీ వాళ్ళు పిస్టన్ రింగ్స్ తయారు చేసే కాంట్రాక్ట్ని హోండాకి ఇచ్చారు. అంతా బాగుంది అన్న సమయంలో రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. యుద్ధంలో ఒక బాంబు వచ్చి హోండా యొక్క ఫ్యాక్టరీ పైన పడి పూర్తిగా నాశనమైంది. దీంతో ఉన్న పొలంగా గ్రౌండ్ జీరోకి వచ్చేసాడు హోండా. అయితే నిరాశ పడకుండా మళ్ళీ జీరో నుంచి మొదలుపెట్టి తన మిత్రుల దగ్గరికి వెళ్ళి, బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకొని మళ్ళీ పిస్టన్ రింగ్స్ తయారు చేసే ఫ్యాక్టరీని అయితే స్టార్ట్ చేశాడు. అయితే దురదృష్టం రెండోసారి భూకంపం రూపంలో వచ్చింది. మళ్ళీ ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో కూలిపోయింది. అయితే రెండోసారి బ్యాంకులు హెల్ప్ చేయలేదు, ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేయలేదు. ఏం చేయాలో తోచిన పరిస్థితిలో నిరాశలో కూరుకుపోయాడు హోండా. ఇక టోక్యో నగరంలో ఆదాయం లేకుండా బతకడం చాలా కష్టం. అందుకే టోక్యోకి దూరంగా ఒక చిన్న గ్రామంలో నివసిస్తూ టోక్యోకి సైకిల్లో వచ్చి చిన్న ఉద్యోగం చేసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పి ఓ ఆలోచన చేశాడు. కొన్ని రోజులు అలానే చేశాడు. అయితే సైకిల్ మీద అంత దూరం రావడం చాలా ప్రయాస అయింది. సో అప్పుడే ఒక ఆలోచన వచ్చింది హోండాకి. ఆ సైకిల్కి మోటార్ అమర్చి మోటార్ సైకిల్లా చేసి ఆ విధంగా విలేజ్ నుంచి టోక్యోకి జర్నీ చేసేవాడు ప్రతిరోజు. దీన్ని గమనించిన ఆ విలేజ్లోని కొంతమంది తమకు కూడా అలాంటి మోడలే కావాలని చెప్పి అడగడం మొదలుపెట్టారు. అలా కొంతమంది స్నేహితులకి చిన్న చిన్న మోటార్ సైకిల్స్ తయారు చేసి ఇచ్చాడు హోండా. అయితే ఆ డిమాండ్ చాలా పెరిగిపోతూ వచ్చింది. టోక్యో నగరం నుంచి కూడా చాలామంది మాకు అలాంటి మోటార్ సైకిల్స్ కావాలని చెప్పి అడిగారు. అప్పుడే హోండా అనుకున్నాడు, దీన్నే ఎందుకు బిజినెస్గా స్టార్ట్ చేయకూడదు అని. ఇక అనుకున్నదే తడవుగా టోక్యోలో హోండా మోటార్ స్టార్ట్ చేశాడు. ఆ విధంగా 1948లో హోండా మోటార్ స్టార్ట్ అయింది. అలా 1950లలో ప్రపంచంలోనే మొదటిసారిగా మోటార్ సైకిల్స్ ప్రొడక్షన్ జపాన్లో స్టార్ట్ అయింది. జపాన్ నుంచి క్రమేణా అమెరికాకు మోటార్ సైకిల్స్ ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టాడు హోండా. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది హోండా మోటార్స్. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు హోండా. మోటార్ సైకిల్స్కి మాత్రమే పరిమితం అవ్వకుండా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మొదలుపెట్టాడు. ఈ విధంగా హోండా కార్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు హోండా కార్స్, హోండా బైక్స్ ఎక్కడ చూసినా కనిపిస్తాయి. ఈ విధంగా సాయిచిరో హోండా ఓ పేదవాడిగా పుట్టి ఓ బిలియనీర్గా ఎదిగి ప్రపంచానికి ఒక ఉత్తమమైన బ్రాండ్ని అందించాడు.